జయలక్ష్మి గారు చెప్పండి, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, అసలు ఏం కోరుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో 28,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత 18 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఆరోగ్యాన్ని మొత్తం మేమే చూస్తున్నాం. అనేక సర్వేలు సేవలు అందిస్తున్నాం. ఇంత పని చేస్తున్న మాకు కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏ సౌకర్యాలు లేవు, కనీసము మట్టి ఖర్చులు లేవు, ఇన్సూరెన్స్ ఏవీ లేవు. కేవలం 9,750 పారితోషికాలు, సిమ్ముకు 150, మొత్తం కలిపి 9,900 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నామని లెక్కలు చెప్తున్నారు. కానీ ఇవి కూడా అందరికీ రావట్లేదు. పనిని బట్టి పారితోషికాలు లెక్కలు తీసి సగానికి తగ్గిస్తున్న పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ పరిస్థితి ఒక భాగం అయితే, ఈ పారితోషికాలు కూడా మాకు 2 నెలల నుండి లేవు. డిసెంబర్ రాలేదు, జనవరి రాలేదు, 2 నెలలు అయిపోయింది. మాకు ఎలక్షన్ల కంటే ముందు ప్రతి నెల 2వ తేదీన మాకు అకౌంట్లో పడేటివి, కానీ 2 నెలలైనా మాకు రాలేదు. అట్లాగే మేము గతంలో 15 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఎన్నికల కంటే ముందు నిరవధిక సమ్మె చేసినప్పుడు ఇక్కడే కోటి దగ్గర మొత్తం వేలాది మంది ఆశా వర్కర్లు మేమందరం కూర్చొని ధర్నా చేస్తే అప్పుడున్న డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మాతో చర్చలు జరిపి మేము ఒక కమిటీని వేస్తాం, ఆ కమిటీ మీ సమస్యల మీద ఒక నివేదిక తయారు చేస్తుంది, ప్రభుత్వానికి ఇస్తుంది, పరిష్కారం చేస్తామనేది చెప్పారు. ఆ కమిటీ ఏం చేస్తుందో మాకు ఇప్పటిదాకా ఏం చెప్పట్లేదు. అందుకని ఈ సమస్యలపైన మేము ఈరోజు అనేక సార్లు కలిసాం. అధికారులని, కమిషనర్ గారిని కలిసాం, మంత్రి గారిని కలిసాం. మేము ఇప్పటికే చాలాసార్లు తిరిగాం. మొన్న కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇస్తే స్పందన రాలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలిపించాం. మిగతా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతున్నాయి. ఇక్కడ కమిషనర్ ఆఫీస్ దగ్గర హైదరాబాద్ సెంట్రల్, సౌత్, రంగారెడ్డి జిల్లా, అట్లాగే మేడ్చల్ 4 జిల్లాలు ఇక్కడ ధర్నా చేశాం. ఈ ధర్నా సందర్భంగా మన హెల్త్ కమిషనర్ గారు పిలిచారు, వెళ్ళాం ప్రతినిధులం. వెళ్ళిన సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా వివరించాం. అంటే ఒక 18-20 డిమాండ్స్ పెట్టాం మేము. ఆ వినతి పత్రాన్ని అందజేశాం. ఈ అందజేసిన వినతి పత్రం పైన కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఏం హామీలు ఇచ్చారంటే, ఈ 2 నెలల వేతనాలు అయితే కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మేము ఒక వారం రోజులు మాకు టైం ఇవ్వండి, వారం రోజులలో డిసెంబర్, జనవరి 2 నెలల వేతనాలు వేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని చెప్పారు. వారం రోజులలో వేస్తామనేసి హామీ ఇచ్చారు. దీంతో పాటు మేము ఇన్సూరెన్స్ కావాలని కూడా మేము చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం, అడుగుతున్నాం. మేము ఆశా వర్కర్లకు అందరికీ ఎక్కువ ఇన్సూరెన్స్ ఏ బ్యాంకులు ఇస్తున్నాయో మేము స్టడీ చేస్తున్నాం. అంటే ఎంత ఇస్తారండి అనేసి అడిగాం. 50 లక్షలు అంటే యాక్సిడెంటల్గా చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, మామూలుగా వచ్చి అంటే ఎనీ డెత్ ఏ రకంగా చనిపోయినా 50 లక్షల ఇన్సూరెన్సు మేము ఇస్తామనేసి కూడా హామీ ఇచ్చారు. అట్లాగే చనిపోతే కూడా దాన సంస్కారాలు లేవు, 50,000 ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టాం. మిగతా రంగాలలో ఎంత ఇస్తున్నారు ఏం అడిగినా తక్కువ ఇచ్చిరని మీరు చూడొద్దు, వీళ్ళకు ఇవ్వాలి అనేసి అంటే 50,000 మట్టి ఖర్చులు కూడా ఇస్తామనేసి కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అట్లాగే రిజిస్టర్స్ కూడా 32 రకాల రిజిస్టర్స్ అవసరం ఉన్నాయి. అది ఇప్పుడు 32 రకాల రిజిస్టర్స్ అన్నీ ఒకదానిలోనే వచ్చేటట్టుగా మొత్తం పెద్ద రిజిస్టర్ని తయారు చేశారు. మా నాయకులు ఇప్పుడు కాలమ్స్ ఎట్లున్నాయో ఫైనల్ చేశారు. ఆ రిజిస్టర్లు కూడా ప్రింట్ చేసి పంపిస్తామనేసి కూడా హామీ ఇచ్చారు, రెడీ అవుతున్నాయి. అట్లాగే ఈరోజు అభయాస్తం, ఈ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సర్వే చేయాలనేసి అదనపు పనులు చెప్తున్నారు. ఇవేవి చెప్పొద్దని చెప్పాం. మీరు ఆశా వర్కర్లు చేయాల్సిన అవసరం లేదని కూడా ఈరోజు చెప్పారు. అట్లాగే 26,000 వేతనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాధ్యం ఒక్క నిమిషం ఇంకా సార్, ఏఎన్ఎం, జిఎన్ఎం వేటేజ్ మార్కులు కానీ, అట్లాగే పిఆర్సీ ఏరియల్స్ మిగతా అన్నీ కూడా ఈరోజు మేము పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఫిక్స్డ్ వేతనం మేము తెలంగాణలో అడుగుతున్నది ఏంటంటే, దేశంలో అడుగుతున్నది 26,000, అది మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణలో అడుగుతున్నది ఏంటంటే 18,000 ఫిక్స్డ్ వేతనం అని అడుగుతున్నాం. ఈ 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం కమిటీ ఏం పని చేస్తుందో మాకు తెలియట్లేదు. కమిటీ స్పీడప్ కావాలనేసి కూడా చెప్పాం. అవన్నీ కూడా మేము తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడతాం.
పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం, పరిశీలిస్తామనేసి చెప్పారు. ఏమైనా మా పోరాటం వల్ల 4-5 డిమాండ్స్ నిర్దిష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కమిషనర్ గారు కర్ణన్ గారు మాకు నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. మేము బాగా సంతోషపడుతున్నాం. అయితే కొన్నన్నా నిర్దిష్టంగా హామీలు వచ్చినందుకు సంతోషపడుతున్నాం. ఇదే పద్ధతిలో రానున్న కాలంలో ఫిక్స్డ్ వేతనం కూడా మిగతా డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలనేసి ఆశిస్తున్నాం. ఇంతటితో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా కూడా మేము ప్రకటిస్తున్నాం. రైట్, ఇప్పుడు మీకు